వరంగల్ జిల్లాలో వర్షం దంచి కొడుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దాంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సు బ్రిడ్జ్ కింద వరద నీటిలోనే ఆగిపోయింది. ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అండర్ బ్రిడ్జ్ కింద భారీగా నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అందులో మొత్తం 30 మంది ప్రయాణికులున్నారు. ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకి ఎన్టీఆర్ నగర్, సాకరాశికుంట, శివనగర్, సాయి గణేష్ కాలనీలతో పాటు తుమ్మలకుంటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు బాగా పడుతున్నాయి. ప్రస్తుతం వరంగల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? తెల్లవారుజామున మొదలైన వర్షం దాదాపు 2 గంటల పాటు నాన్ స్టాప్ గా దంచి కొట్టడంతో ప్రధానంగా వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి ప్రాంతము, అదేవిధంగా 32, 33, 39 డివిజన్లలోని పెద్ద కాలువ ఉప్పొంగి పూర్తిగా 3 కాలనీలు ముంపు గురయ్యాయి. మరోవైపు హనమకొండలో పూర్తిగా ఇటు అంబేద్కర్ నగర్, గోపాల్పూర్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు, గోకుల్ నగర్, అశోక్ నగర్ ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ గా జలమైన పరిస్థితి. ఇక భారీ వర్షం కురవడంతో ఆ డ్రైనేజీలు అన్ని కూడా కంప్లీట్ గా ఓవర్ఫ్లో అవుతూ కాలనీలోకి నీళ్లు చేరుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున కురుస్తున్న వర్షానికి ఆ బ్రిడ్జి అండర్ బ్రిడ్జ్ ప్రాంతం అంతా కూడా జలమయం కావడంతో ఆ వైపుగా వయా ఖమ్మం వెళ్తున్నటువంటి బస్సులు 2 ఆర్టీసీ బస్సులు చిక్కున్నాయి. ఓ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండడంతో వాళ్ళ ఆ బస్సు మొరాయించి నడి మధ్యలోనే ఆ బ్రిడ్జి మధ్యలో నీళ్లలోనే ఆగిపోయింది. దీంతో స్పందించిన ఇంతజార్గంజ్ పోలీసులు తాళ్ల సహాయంతో వెంటనే ఆ ప్రయాణికులను, ఆ ఆర్టీసీ డ్రైవర్ ను కూడా కాపాడడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే జేసీబీల సహాయంతో ఆ బస్సులను కూడా బయటికి తొలగించిన పరిస్థితి. అయితే అనుకోకుండా అనూహ్యంగా వర్షం కురవడంతో అటు లోతట్టు ప్రాంతాల ఇండ్లలోకి అయితే నీళ్లు చేరుతున్నాయి. దీంతో దాదాపు వరంగల్, హనుమకొండ 2 నగరాల్లో చూసుకుంటే మొత్తంగా 8 కాలనీలు ముంపుకు గురైన పరిస్థితి. ఇక ప్రధానంగా రాకపోకలు, అటు అండర్ బ్రిడ్జి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండకు సంబంధించినటువంటి గోకుల్ నగర్ జంక్షన్ నుంచి కేయూసీ రోడ్డు వైపు కూడా ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై డిఆర్ఎఫ్ టీమ్ ను కూడా రంగంలోకి దించారు. రెస్క్యూ టీంలను కూడా రంగంలోకి దించి లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి చేరుకున్న ప్రాంతాల నుంచి ఆ ప్రజలను అయితే బయటకు తరలిస్తున్న పరిస్థితి. ఇక ప్రస్తుతం వర్షం తెరిపించినా కూడా ఈ రోజు పూర్తిగా మేఘావృతమై ఉండడంతో మరోసారి కుండపోత వర్షం తప్పదంటూ అధికారులు చెప్తున్న నేపథ్యం లోపల లోతట్టు ప్రాంతాల ప్రజలకి రెస్క్యూ టీంలను కూడా పంపిస్తూ ఆ అధికారులు అయితే లోతట్టు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా అయితే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ వరద తాకిడికి కూడా పూర్తిగా ఈ 8 కాలనీల లోపల ఇండ్లలోకి నీళ్లు చేరి నీళ్లు తోడిపోస్తూ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఒక ఆర్టీసీ బస్సు కూడా వంతెన కింద వరద నీటిలో చిక్కుకుంది. అధికారులు కూడా తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు.